శోభన్ బాబు చిత్ర విశేషాలు. డాక్టర్ బాబు రెండో భాగం. తెలుగు చలనచిత్ర చరిత్రలో కలర్ చిత్రాలంటేనే భారీ ఖర్చు, బడ్జెట్ రికవరీ కూడా కష్టమనే పరిస్థితుల్లోనే ఇకపై కలర్ చిత్రాల్లోనే నటిస్తానని చెప్పి కలర్ చిత్రాల ఒరవడికి హీమ్యాన్ శోభన్ బాబు శ్రీకారం చుట్టిన తొలి చిత్రం డాక్టర్ బాబు నవంబర్ 9, 1973 నాడు విడుదలైనది. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి వరుస 100 కలర్ చిత్రాల్లో నటించిన మొట్టమొదటి హీరో నటభూషణ శోభన్ బాబు మాత్రమే. డాక్టర్ బాబు నుండి జనవరి 12, 1986 నాడు విడుదలైన డ్రైవర్ బాబు వరకు, 1973 నవంబర్ నెలలో విడుదలైన డాక్టర్ బాబు నుండి 1996 నవంబర్లో విడుదలైన హలో గురు వరకు వరుస 23 ఏళ్ల పాటు కలర్ చిత్రాల్లోనే నటించి తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి హీరోగా చరిత్రకెక్కిన హీరో హీమ్యాన్ శోభన్ మాత్రమే. మొదటి వారం గ్రాస్ 10 లక్షల నుండి 30 లక్షల దాకా వెళ్ళిన 70వ దశాబ్దంలో, అంటే 1971 నుండి 1980 వరకు డాక్టర్ బాబు నుండి వరుసగా విడుదలైన 51 చిత్రాలు, 1980 డిసెంబర్లో విడుదలైన మానవుడు మహనీయుడు వరకు ప్రతి చిత్రము మొదటి వారం కనీసం 10 లక్షలు వసూలు చేసి 70వ దశాబ్దంలో ఓపెనింగ్స్ విషయంలో మరే హీరోకు సాధ్యపడని కన్సిస్టెన్సీతో రికార్డ్ సృష్టించిన హీరో హీమ్యాన్ శోభన్ మాత్రమే. అలాగే స్లాబ్కు ముందంటే 1983 డిసెంబర్ 31 వరకు విడుదలైన తెలుగు చిత్రాలలో డాక్టర్ బాబు నుండి రాజ్ కుమార్ వరకు వరుస 77 చిత్రాలు, ప్రతి చిత్రము మొదటి వారం కనీసం 10 లక్షలు వసూలు చేసి ఓపెనింగ్స్లో తిరుగులేని రికార్డ్ సృష్టించిన హీరో హీమ్యాన్ మాత్రమే.